ओम शिवाय गुरवे नमः। नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्परा सृष्ट वपुत्सराभ्याम नगेंद्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। श्री राजराजेश्वरी देवी समेत अगस्त्येश्वर स्वामी देवस्थानము శివాలయం ప్రొద్దుటూరు కడప జిల్లా। ఈనాడు మన అగస్త్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా అభిషేకమే। పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అన్నమాట। ఆ స్వామికి ఏ విధంగా అయినా సరే అభిషేకం చేస్తే ఎంత ప్రీతిగా ఉంటాడంటే ఏదైతే తెలుసో తెలియదో కావాల్సింది ఉంటుందో అది శరవేగంగా ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు, అభిషేక ప్రియుడు కాబట్టి। అదే విధంగా మన ఈ దేవస్థానంలో ఈ రోజు అనగా 5/8/2026 బుధవారము సప్తమి విశేష మంచి శుభదినాన్ని ఒకటి ఎంచుకొని ఈ రోజు మనము
స్వామివారికి ప్రీతికరంగా సహస్ర ఘట్టాభిషేకము అనేటువంటి కార్యక్రమాన్ని విశేషంగా చేస్తున్నారు. ఘట్టము అనగా కుండ అన్నమాట. కుండతో స్వామివారికి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లతో స్వామివారు మునిగేంత వరకు కూడా, అంటే ఆ అభిషేకాన్ని పూర్తిగా మునిగే విధంగా ఏర్పాటు చేసేటువంటి మహోత్తరమైన కార్యక్రమమే ఈ సహస్ర ఘట్టాభిషేకము. దేవస్థానమునందు 108 కడవలతో 1000 సార్లు, అంతకు మించి కూడా, అంటే సహస్రం అనగా 1000 కాబట్టి 1000 సార్లు స్వామివారికి అభిషేకం చేస్తాం. అంతకన్నా ఎక్కువగానే మన దేవాలయంలో ఇప్పుడు అభిషేకం జరుగుతుందన్నమాట, అందరూ చూస్తున్నారు. అదే విధంగా వరుణ హోమములు కూడా జరుగుతున్నాయి. అంటే వర్షములు బాగా సుభిక్షంగా కలగడానికి, పాడి పంటలన్నీ పండడానికి, ఎటువంటి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మన పట్టణమునందు కానీ ఏదైనా సరే సుభిక్షంగా ఉండడానికి, అంటే వర్షములతో పాటు వ్యాపారాదులు, వ్యవసాయములు అన్ని కూడా బాగా సమృద్ధిగా ఉండడానికి, అదే విధంగా విరాట పర్వ పారాయణలు కూడా ఆలయం నందు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సహస్ర ఘట్టాభిషేకం అనేటువంటి కార్యక్రమం పూర్వం 2016లో చివరిగా జరిగిందనమాట. 10 సంవత్సరాల క్రితంగా జరిగినాయన్నమాట. తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత జరుగుతున్నది. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రధానంగా రైతుల కోసం. ఎందుకు? వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయం చేయడం వల్ల వచ్చేటువంటి పంట ఏదైతే ఉంటుందో అది ఈ మంచి వర్షాల వల్ల, ఈ వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి. అందుకోసం ఈ వర్షాల కోసం ప్రధానంగా ఈ యొక్క సహస్ర ఘట్టాభిషేకాన్ని చేస్తున్నాం. పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఉదయం నుంచే స్వామివారి ఆలయ ప్రదక్షిణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యహవాచనము, పంచగవ్యము, అలాగే ఈ కుండలన్నీ పట్టుకొని కూడా ఆలయం మానవీధులలో ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, సహస్ర ఘట్టాభిషేకం అన్ని కూడా ప్రారంభమై జరిగినాయి. అన్ని చాలా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి గారి యొక్క సమక్షంలో, పాలక మండలి యొక్క సహకారముతో, విశేష భక్త జనసందోహముతో ఆలయ కార్యనిర్వహణాధికారి కొట్టే వెంకటరమణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రొద్దుటూరు శాసనసభ్యుల వారు శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారి యొక్క సూచికతో, వారు చెప్పిన విధంగా వారికి మేము చెప్పడంతో, వారి యొక్క సలహాల మేరకు, వారి యొక్క ఆశీస్సులతో కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నాం. శివాయ గురవే నమః. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.